డ్రామా కంపెనీ. చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సిరులకు వచ్చాడే చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంటూ పట్టించేయండే ఏంటి స్పెషల్ ఈ రోజు? మన పెళ్లి రోజు అండి. పెళ్లి రోజా? మరి ఈ డ్రెస్ ఏంటి? మొదటి పెళ్లి రోజుకి మా అమ్మ పూలు నిండా ఉండాలంది, అందుకే వేసుకున్నా. కవర్ చేయడం రాకపోతే కామ్గా ఉండాలి. ఏమైంది? ఈ డ్రెస్ నాకు బాగాలేదా? బాగుపడవే, ఈ డ్రెస్ లో నువ్వు ఐశ్వర్యరాయిలా ఉన్నావు. థ్యాంక్ యూ అండి. మరి నేను ఎలా ఉన్నా? ఈ డ్రెస్ లో మీరు బాగా రండి. పంచి ఇది బెస్ట్ పంచి ఇదేనా? ఓహో ఓహో. ఏమండి, ఊర్లో అబ్బాయిలు అందరూ నన్నే చూస్తున్నారు, వాళ్ళేం అడగరా మీరు? వాళ్ళే నన్ను అడిగారు ఏమని? ఎలా బుక్ అయిపోయారు సార్ మీరు? నాకేం తక్కువ అండి? భారీగా రావడం మీకు ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? భార్య భర్తలో సగం ఉండాలి. బట్ తమరు చూస్తే సెట్ లో సగం ఉన్నారు, సెట్ లో సగం ఉన్నారు. సర్లేండి, మరి ఈ రోజు పెళ్లి రోజు. అవునరా బుజ్జి, కరెక్ట్ గా చెప్పావు. మరి మన పెళ్లి రోజు గిఫ్ట్ ఏం కావాలి చెప్పు. బెంజ్ అండి. మనకు అంత సీన్ లేదు కానీ ఇంకేమన్నా అడుగు. అయితే నన్ను ఎత్తుకొని ఊరంతా తిప్పండి. బెంజ్ ఏ కలర్ కావాలన్నావు? బెంజ్ ఏ కలర్ కావాలన్నావు? నాకు తెలుసు, మీరు చిల్లిపి కొంటారు. సరేలేండి, మనల్ని విష్ చేయడానికి పెద్దలందరూ వస్తున్నారు. అవునా? ఎక్కడ వస్తున్నారు? రండి రండి. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంతం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీది లవ్ మ్యారేజా? హ్యాపీగా ఉన్నారు? ఆఫ్ కోర్స్ యా. మాది అరేంజ్ మ్యారేజ్ అంత. నిజంగా లవ్ మ్యారేజా? అదేంటి అలా అడిగారు? అమ్మాయి చూస్తే వెళ్ళాలో ఉంటాను. మరి నేను ఎలా ఉన్నాను? గాడ్జిల్లా గాడ్జిల్లా. అయినా నా ఒళ్ళంతా అమ్మాయి ఉంది తెలుసా విషయం మీకు? ఆ అమ్మాయి పేరు కొవ్వా? అదేంటి మళ్ళీ అలా అడుగుతున్నారు? అదే ఒళ్ళంతా అదే కనబడుతుంటే. మీ ఆయనకి అటకారాలు కొంచెం ఎక్కువ అనుకుంటా. కొంచెం. అయినా అమ్మాయిని ఎలా పడేశారు? రోజు ఆ అమ్మాయి ఇంటి చుట్టూ తిరుగుతుండేవాడిని. ఇంటి చుట్టూ తిరిగితే పడిపోయిందా? అంటే బెంచ్ కార్లో తిరిగాను. మరి కూర్చుంటారా? కూర్చుంటాం. అసలే హైదరాబాద్ కి బరువు బాధ్యతలతో వచ్చాం. బాధ్యతలన్నీ తిరిగిపోయినట్టున్నాయి. అదేంటి అలా అడిగారు? బరువు మిగిలిపోతేని. అంత నవ్వక్కర్లేదు, ఆపండి. నువ్వు పరా. అవును, అందరూ వచ్చేసారు. పక్కన బ్యాచులర్ ఎందుకు పిలవాలా? ముందు పిలిచిందే వాడినండి. అదే పక్కనే ఉంటాడు కదా. అవును. వచ్చేస్తుంటారు. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. ఏదో సింగిల్ బ్యాచులర్ అన్నావు, ఎవరితో వచ్చాడేంటి? సార్ నా గర్ల్ ఫ్రెండ్ సార్. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? అంత రియాక్టివ్ ఏంటి? ఉందా? హాయ్ డార్లింగ్, తెలుసుగా పండు, చిలక కొట్టిన పండు. ఆ చిలక నువ్వెందుకు కాకూడదు? చిలుక చెప్పలేసుకుంటుందా? ఎందుకు? దాంతోనే కదా నిన్ను కొట్టాల్సింది. ఊరికే గర్ల్ ఫ్రెండ్ కదా, మన తమాషా ఉంటది. మీ డాడీ అని పళ్ళ పని నడుపుతాడా? ఎందుకు? పళ్ళన్నీ ఇక్కడే ఉంటాయని.
మీ నాన్న చెత్త బండి నడుపుతారా? ఎందుకు? చెత్త అన్ని ఇక్కడే ఉన్నాయి కదా అందుకు. ప్రాక్టీస్ చేయాలి కదా, నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ చేయి. డాన్సర్ అండి తను, వెళ్ళి ప్రాక్టీస్ చేయి నువ్వు. హాయ్ సార్, నా పేరు పండు. చెట్టుకుండేది పండు, అందరి చెట్లో ఉండేది ఈ పండు. పోయి పక్కనుండి అవును, అందరూ వచ్చేసారు, పార్టీ స్టార్ట్ చేద్దాం. నేను రాకుండానే లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, కదలింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎవరు పిలిచారు? మగాళ్ళంటే పడదు కదా. నన్ను ఎవరో పిలవక్కర్లేదు. ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగినా 1/2 నిమిషంలో నేను అక్కడ ఉంటా. అసలు అన్యాయం ఏంటక్క? ఇందాక కాళ్ళు ఎవరు మొక్కారు? నేనే అక్క. నువ్వెందుకు మొక్కలేదు? నేను మగాడిని. అదే అన్యాయం. ఏది మగాడికి పుట్టడమా? పెళ్లిలో తలంబ్రాలు పోయించుకునేటప్పుడు మనమే తల ఉంచాలి. మేము ఉంచుతున్నాం కదా. నువ్వు ఆగు. పెళ్లి జీలకర్ర బెల్లం పెట్టించుకునేటప్పుడు మనమే తల ఉంచాలి. అప్పుడు కూడా మేము ఉంచుతున్నాం కదా. నువ్వు ఆగు. పెళ్లి తాళి కట్టించుకునేటప్పుడు కూడా మనమే తల ఉంచాలి. రియాక్షన్ లేదే? ఏం చెప్పినా ఆగమంటున్నావు కదా. ఎక్కడైనా సరే అమ్మకానికి అంటారు గాని నాన్న కానికి అని విన్నావా? అవునండి అంటారు కదా. అమ్మ దొంగ అంటారు గాని నాన్న దొంగ అని విన్నావా? అమ్మ బాబోయ్, చూసావా? నువ్వు కూడా నా పంచులకి అమ్మ బాబోయ్ అన్నావు గాని నాన్న బాబోయ్ అనలేదు కదా. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. మరి ఇన్నాళ్ళు ఎందుకు పడుకుందో? ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ నేనుంటా. అసలు అన్యాయం ఏంటక్క? ఈ మగాళ్ళని పెళ్లి చేసుకోవడమే అన్యాయం అంటే. అందుకే నేను పెళ్లి చేసుకోను, నా పిల్లల్ని పెళ్లి చేసుకొని ఇవ్వను. పెళ్లి కాని ప్రతి ఆడపిల్ల నా పిల్లే. ఇంతకీ కెమెరాలు ఎక్కడా? ఆడ. చూసావా? ఆడ అన్నావు గాని మగ అనలేదు కదా. అనవసరమైన వాళ్ళు వచ్చారు, అసలైన ఈవెంట్ వాళ్ళు రాలేదేంటి? వచ్చేస్తుంటారండి. నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా. హోయిలా హోయిలా హోయిలే హోయిలా, నడక చూస్తూ చిక్కుబుక్కు రైలా. గులాబీ లాంటి లిప్ చూసి నా పల్సు రేటే పెరిగింది. జిలేబీ లాంటి లిప్ చూసి నా హార్ట్ బీటే కదిలింది. నా ఏరియాలో ఎప్పుడూ లేని నా పేరియా నాకు అంటుకుంది. ఓ మాయా ఓ మాయా, ఈ ప్రేమ అంటే మాయా. అరే గోలా ఇది గోలా, ఇది తీయనైన గోలా. నమస్తే సార్. నమస్తే. ఇగో మీకెందుకు, వదిలేయండి నేను చూసుకుంటాను. ఏంటి చూసుకునేది? ఈ రోజు ఈవెంట్ నేను చూసుకుంటాను, వదిలేయండి అంటున్నాను సార్. ఓకే. ఆ, ఏమండి అబ్బాయి హీరోలో ఉన్నాడు కదా. అందరూ హీరోలే, నీకు నేను తప్పించి. ఎవరు బాబు ముద్దొచ్చేస్తున్నాడు? బాబు కాదు సార్, మా శ్రీదేవి డ్రామా కంపెనీ బౌన్సర్. ఎందుకు నువ్వు ఎవడరా? టీ కావాలంటే టీ కొట్టు దగ్గరికి వెళ్ళాలి, సేఫ్టీ కావాలంటే ఈ బాడీ గార్డ్ దగ్గర రాలి. శ్రీదేవి డ్రామా కంపెనీ అందంగా శ్రీదేవి అని పేరు పెట్టావు. ఇక్కడ చూస్తే ఒక్క ఆడపిల్ల అయినా ఉందిరా? ఏంటి అన్యాయం? ఇక్కడ అన్యాయం ఏం జరుగుతుంది మేడం? నువ్వు మధ్యలో వచ్చావంటే నీ 4 చెంపలు వాయిస్తావు. అదేంటండి వాడికి 4 చెంపలేంటి? మధ్యలో మీరు వస్తారని తెలిసి మీకు అంత సీన్ లేదండి. ఇప్పుడు ఒక అద్భుతమైన హీరోయిన్ వచ్చి పర్ఫార్మ్ చెప్పవయ్యా. మా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ వస్తుంది. గ్లామర్ మామూలుగా ఉండదు, అందమైన హీరోయిన్. చూస్తే 2 కళ్ళు 4 కళ్ళు చాలు. 4 కళ్ళు మళ్ళీ ఎవరనుకోండి మీవి నాకు. కత్తిలా ఉంటది మా హీరోయిన్ తెలుసా? పిలిపించండి చూస్తాం. చూపిస్తాను. ఏ పదండ్రా, ఏ పదండ్రా. దాని కుడి భుజం మీద కడవా, దాని గుట్టపై కడిదరియా, అది రమ్మంట నాదుర సెలియా, దాని పేరే సరంగదరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజెంటు రైకలు మెరియా, అది రమ్మంట నాదుర
రామ్మా టైంకి వచ్చావు, వేయించిన పల్లీలు తీసుకురా, తింటూ షో చూస్తాను. నేను పల్లెలు అమ్ముకునేదాన్ని కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ హీరోయిన్. హీరోయినా? ఏది అలా అనిపించట్లేదా? సాటి మహిళ ఇక్కడికి వస్తే మీరు స్పందించరండి. నువ్వు సాటి మహిళవని నాకు కూడా నమ్మకం కలగట్లేదు. ఏం పేరు? గులాబీ. గులాబీ పుని. నాకు కరెక్ట్ గా పర్సన్ దొరికాడు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడుతున్నా? ఒక్క మగాడి కోసం దెబ్బలాడుకుంటున్నా. ఒకటి పట్టుకుంటావే, మాడిపోయిన గులాబ్ జామున్ అంటే నువ్వు గులాబీ అంటే నాకు వేరే మగాన్ని చూసుకుంటాను, ఎవడైనా పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కూర్చోపోవే. మీరు నన్ను పెళ్లి చేసుకుని పర్లేదు, ఒక్కసారి నాకు ఒక ముద్దు పెడితే వెళ్ళిపోతాను. దాని బదులు చచ్చిపోవడం బెటరే. నేను పెడతాను రా. నేను పెడతాను. నేను పెడతాను రా. నేను పెడతాను. ఏ గులాబీ, నువ్వు ఇబ్బంది పడకు. నీకు కావాల్సింది ఇక్కడ ఉంది, దా ఇమ్ము. నాకు కావాల్సిన ఈడు చూడంటే మీరు నువ్వు వద్దు వద్దు. ఇగో ఈడు తీసుకెళ్ళి. నా ఈడు జోడు దొరికింది. ఏమంటారు మీరు? మనకు పుట్టబోయే పిల్లలు నీలాగా స్మార్ట్ గా ఉంటారు. వద్దండి వద్దండి, మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. అసలు అసలు వద్దు. అయితే నువ్వు కూడా నన్ను రిజెక్ట్ చేస్తున్నావా? అయితే నా జీవితం అడవి కాసిన వెన్నెలేనా? వద్దండి, మీరు అలా మాట్లాడితే గ్రాఫిక్స్ లో ఇమాజిన్ చేసుకోవడం కూడా నా వల్ల కావట్లేదు. గురుగారు ప్లీజ్. ఆయన బాగా ఎక్స్పీరియన్స్, ఆయన అడగండి. ఇక్కడ యాక్షనే తక్కువ, మళ్ళీ ఓవర్ యాక్షన్ ఒకటి. అమ్మ బాబాయ్, ఇంకా ఆలస్యం చేయొద్దండి. ఈ రోజు వచ్చే అన్ని పర్ఫార్మెన్స్లతో మిమ్మల్ని కంప్లీట్ గా 100% ఎంటర్టైన్ చేయబోతున్నాం మా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి. సో రెడీయా అందరూ? సో మరి మా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫస్ట్ వస్తున్న అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఏంటి అంటే, సార్ మేము ఇంతకుముందు చాలా మ్యాజిక్లు చూసుంటారు. అఫ్ కోర్స్ చాలా మంది మ్యూజిషియన్స్ ఉన్నారు, వండర్ఫుల్ మ్యూజిషియన్స్ ఉన్నారు మా ఇండియాలో. బట్ ఇప్పుడు వచ్చే మ్యూజిషియన్ ఆయన చేసే మ్యాజిక్, ఆ ట్రిక్ చూస్తూ మనకు వచ్చే కిక్ అబ్బబ్బబ్బ వేరే లెవెల్లో ఉంటాయి సార్. ఆయన ఎవరో కాదు సార్, ఇండియా గాట్ టాలెంట్ సీజన్ 8 విన్నర్. లెట్స్ వెల్కమ్ జావేద్ ఖాన్. मेरा नाम जावेद खान है, मैं मैजिशियन हूँ और मेंटलिज्म भी हूँ. सब लोग अपने दिमाग में, अपने मन में, आप सब बैठे हो, जस्ट थिंक ऑफ वन नंबर फ्रॉम 1 to 99. Now I have an envelope. Okay, inside that there is paper written in. Miss, आप okay, आपने कौन सा नंबर सोचा? 8 फाइनल. अब मेरे पास है एनवलप, आप खुद निकालिए और रीड कीजिए उसके पीछे क्या लिखा हुआ है. All right, so first trick, I would like to invite Miss in white dress. Yes, can you please come? My name is Javed. Again, I said. My name is Rohini. How is your day today? It's awesome. We'll do some magic with you. దాదా నీతో చాలా పని ఉంది, కూర్చో అంటున్నాడు. అర్థమైందిలే. So आप देख सकते हैं सब कार्ड अलग है, right? आपने खाना खाया? ఇంకా అడుగు భయ్యా, ఫోన్ నెంబర్, అడ్రస్. What we will do is, Yeah. I will even fill my stomach with food, and at the same time, I'll show you magic. Wow. That's Okay? great. So say stop wherever you like. Stop. Okay? So this card is yours. J. My name is Javed. आपको क्या करना है? अपना मोबाइल नंबर लिख लो. My mobile number. There's only one card Okay. in the whole world which you chose that has these lines, right? And these are permanent lines. Okay. Okay? मैंने कहा था मुझे भूख लगी, right? You gonna eat this? Yes. వావ్.
want to know how I did that? మాకు తెలుసుకోవాలని ఉంది, ఎలా చేశారు? Very fast, super speed. అంత స్పీడ్ ఉంటే ఇక్కడ అనుకుంటావు? No one can see. Actually, camera also can't see. I actually remove it from my mouth. I actually stick it. I did even no Fevikwik. Did you see that? Oh no! Okay, I'll do it very slow this time. Again. ఓకే. Say stop anywhere you like. Stop. Okay. So this is your card. కే. Anyone with K? కింగ్ నాగార్జున గారు. I like Nagarjuna. మీరు అలా చెప్తే అందుకులేండి. Super slow motion. Now you have to catch me this time. Where is that? Stomach. Don't joke. See, I told you I was going to do super slow, right? But I went way back in time when we started already, right? This gone now. The card was chosen before. I went actually time travel. How did you do that? I do that when I'm hungry. ఆకలేసినప్పుడు అలా చేస్తారంట, మనం ఆకలేస్తే వేరే చేస్తాం. All right, thank you so much. థ్యాంక్ యూ. अब सर के साथ करेंगे. So we'll do something very interesting actually. So just take, you wish how much card you want. This is where you cut, right? I mark the card. We'll take both the card where you mark. This is queen and this is 9 of heart, right? So you have to follow this queen where it goes, okay? Queen, watch. That's the queen. Are you sure? Yeah. So this is me conditioning your mind, making you to follow my hand. మిమ్మల్ని త్వరలో ఫూల్ చేయబోతున్నాను, అందుకనే స్లోగా చేస్తున్నా అని చెప్తున్నాడు. అది ఒక ఫూల్ కూర్చోబెట్టుకొని చెప్తున్నారు. मैं इसको थोड़ा इंटरेस्टिंग करता हूँ. एक और कार्ड लाता हूँ, 9 of heart, 2, ताकि क्वीन को फॉलो करना इजी हो जाएगा. 2 9 1 queen, okay? I'm just gonna put the 1 9 here. Keep your hand here, tight, so I don't touch this, okay? And 1 queen 1 9, okay? I just keep 1 queen here. What do you have? 9. Yeah, but see, I can actually make queen come here and 9 come here. How? 1 2 3, check. कब हुआ पता चला? I don't know actually. Follow my hand, watch carefully. What we'll do is I'll keep the queen in my pocket again. So Okay. you have 2 cards only. 1 2. Simple. 1 2 3. That's the queen. In your pocket. Are you sure? Yes. 2 9, right? Did you see actually the other 9 went into my pocket? This is very easy. This time you will win. Yes sir. Okay? Watch. 3 card. 1 2 3. Watch. I'm gonna keep the queen as it is. Yeah. Now you have a definite that this is queen because 2 are 9. Right? My brother, you are KGF, then I'm Rajnikant. Watch. 1 2 3 9. Did you see the queen actually again went into my pocket? We'll go back again, reverse, time travel. Okay, I'm gonna keep again 1 9. Now this is gonna be very fast. This time I'm gonna do 1 2 3. If I just keep like this. Oh my god. 1 2 3. Just keep it like this. This time actually I'm gonna do the whole thing with the deck. Whole deck.
Okay, and now everyone can see. सब लोग देख सकते हैं. मैं देख रहा हूँ. देख रहा हूँ कि देख रही हूँ? देख रही हूँ. देख रही हूँ. So now I'll give you free choice. Normally magician उल्टा करके देता, right? So there is mystery. I'll give you open choice. Choose any card you like. 6, my favorite. మావాడేదంటే అదే ఫేవరెట్. ఓకే 6. Check that this is only one card. Like there is no trick or magic, right? Check the card. In fact, I'll turn this side. Just sign it and make sure that you can make that I'm not duplicating the card, right? This is Revan's sign. Okay, perfect. The whole deck will vanish. Keep it middle, okay? I don't know location like it. Okay. Give your hand. So what were the earlier card? 9 and Queen of Diamond, right? Yes. Queen of Spade. Yeah. And Black Queen. Yeah. I'm gonna try 3 attempts because there were 3 cards, right? No! This is 9, nah? Yeah, this is not 6, right? Sign. This? Queen! 2 card earlier. Yeah. You also keep hand actually. I'm gonna make whole deck gayab in your hand. హోల్ డెక్. Yes. ఆర్ యు షూర్? Only one card. Your card. Sign card. ఓకే. Ready? రెడీ. 1, 2, 3. What do you feel? Do you think it is gone or not? నో. What do you think? So I'll tell you again. I vanished whole deck. Only one card. Your sign card. One, 2, 3. Open your hand. Oh no. Oh no. Oh no, 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 no. Only one deck. Only one card. This is magic. मेरे को शादी करेगी आपको. मेरा engagement हो गया है. एंगेजमेंट हो गया. हाँ रिंग है. रिंग दिख रहा है? I would like to invite Brahma ji. Can you come please? I have some very special magic for you. आपको दिखा देता हूँ मैं. इतने सारे कार्ड है राइट अलग अलग में. इधर भी स्टॉप बोलिए अपनी मर्जी पे. స్టాప్. ये कार्ड आपको आगे और जाना है कि स्टॉप यहीं पे? कार्ड दिखाओ आपको सबको. 7. 7 ऑफ डायमंड. ओके इधर रख दो. अभी मिक्स हो गया राइट? तो ऐसा लेके उठाइए अपने हाथ से. ये उठाया आपने और ये इसके ऊपर इधर काटा आपने. ये तो भी थोड़ा इजी था लाइक इंट्रो. अब आप जो सोचोगे वो बनेगा ये कार्ड. ये आपका कार्ड है 7 ऑफ डायमंड. 1 to 10 any number. Say any number. 7. 7. Do you want to change? 8. Again do you want to change? 9. 9. 9. 9. 7, 8, 9. No. 6. 6. So from down 6 cards. See. 1, 2, 3, 4, 5, 6. This is interesting. This card will go back again. अब ये होता क्या है कि आपको लगेगा कि मेरी नींद का असर है कि क्या हो रहा है राइट? किधर भी स्टॉप बोलिए और ऐसा सोचिए कि वो कार्ड वहीं पे लाना है आपको दिमाग से, माइंड के पावर से. Stop. यही पक्का? तो आपके हाथ ऐसे लाइए. All different. Watch. Oh my God. Thank you so much. Thank you. Lovely.
Rubik's Cube. I'll show you how to solve it in less than 5 seconds. (10 to 15 moves, right? Slow motion, okay? I'm just gonna revolve. This time I'm gonna make it more hard. I'm gonna give one of you to mix it. What you have to think is, did you see what all moves we made? So what I'm going to do is I'm going to give you actually to you like this, hold it like this. So I'm not going to touch, okay? I'm not taking out anything. Just think, you saw everything, what moves he did, and focus. I don't know also, you mixed, right? Okay, so she asked a question that there is another cube. I can prove. I can prove, see, there's nothing. Do I see the cover? Thank you so much. సింపుల్ గా చెప్పాలంటే మన శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసే యాక్ట్ ఎలా ఉండాలంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎగ్జైట్మెంట్ కూడా ఉంటది. అది ఆయన ప్రూవ్ చేశారు. ఒకసారి గట్టిగా చెప్పాలి కూడా. I think this is the best act that we've ever seen. Thank you so much. It's my Super. pleasure. రచిత గారు మీకు ఎలా అనిపించింది? Extraordinary and superb performance. రోహిణి నీకు ఎట్లా అనిపించింది? కనిపెడదామన్నా కూడా అసలు ఏం చేస్తున్నారు ఆయన, ఎక్కడి నుంచి తీస్తున్నారు అని ఏమీ దొరకలే. ఎట్లా చేశారు అట్లా? దట్ ఈస్ కాల్డ్ మ్యాజిక్. ఆయన ఫోన్ నెంబర్ అడిగారు, మరి ఇస్తున్నావా లేదా ఇప్పుడు? తర్వాత అయ్య బాబాయ్ పాపకి సిగ్గు మొగలేస్తుంది. I want 6 feet. ఏది? Height. 6 feet, how much tall you want? Yeah, this. This much? Yeah. When I was kid, this joke already played. So जावेद जी, थैंक यू सो मच. आप इधर आने के बाद बहुत बहुत अच्छा लग रहा है. थैंक यू सो मच फॉर द వండర్ఫుల్ యాక్ట్. మమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు వన్స్ అగైన్ మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, మీరు మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి ఎన్నో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూస్తున్నారు. ఓకే, చాలా బాగుంది. మీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మేము కూడా సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ అండి, మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కమెడియన్స్ ఉన్నారండి. వాళ్ళు వచ్చి కడుపుబ్బా నవ్విస్తారు అంతే. నేను చెప్పడం కాదు కానీ చూసే నువ్వు పాలైపోద్ది. సరే గాని రాత్రి 12 వరకు నీ దగ్గర ఉన్నాను కదా, మళ్ళీ 1 గంటకి కలవాలి అని మెసేజ్ చేసావేంటి? మళ్ళీ నీకే చేశానా? నువ్వు రోడ్డు మీద ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎవరైనా అబ్బాయి ఎంట పెడితే వెంటనే నాకు కాల్ చేయి. వాడున్నాడుగా, వాడు ఎలా కాల్ చేస్తా. అర్థం కాల? నీకు అర్థం కాదులేరా పప్ప. పంచులు బాగేశాడు కదా. నా కోసం ఒక జోక్ వేయొచ్చు కదా. నేను కామెడీ బాగా చేస్తాను కదా. ఏ బాగుంది, ఇంకో జోక్ వేయవా? అయినా అలాంటి దానివి నన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావే? మా నాన్నగారు ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే గాడిదని ఎత్తుకొచ్చి పెళ్లి చేస్తా అన్నారు, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఓహో, ఆయనకు ఆ కష్టం కలగొద్దని ముందే నన్ను సెలెక్ట్ చేసుకున్నావా? అవును. బాబు, నాకు నిన్ను చూస్తే బాబుని ఇవ్వాలనే ఉంది, కానీ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని ఆలోచిస్తున్నా అంతే. అవును, ఉదయం నిద్ర వేసేసరికి నా మొహం మీద ఒత్తుంది. ఎందుకు? రాత్రి కరెంటు పోయింది కదా, అందుకని నీ మొహం మీద ఒత్తి వెలిగించాను. దేవుడు ఎంత నూనె ఇచ్చాడా నా మొహానికి? అయినా
ఆయన నువ్వేంటి పుట్టిదానా? నిన్న కొడితే తిరుగుతున్నావు, మొన్న కొడితే తిరుగుతున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు. ఏంటి నీ ఎవరు ఏంటి? వాళ్ళందరిలో నిన్నే చూసుకుంటున్నారా? అయ్యో ఎంత మంచిదాని రా, నువ్వు నా బంగారు. ఆవిడ నీ బంగారు, నీ కళ్ళు ఎవరు? ఏంట్రా అరుస్తున్నావు? ఆయన రాత్రి 1 గంటకు ఫోన్ చేసావు ఎందుకురా? నువ్వే కదరా లేచాక ఫోన్ చేయన్నా. రాత్రి పెదం కొరికావు కదా, నీకు చాక్లెట్ ఇస్తా. నాకు అయితే అది మన కుక్కకి ఇచ్చేయి. ఎందుకు? అదే నేను కొరికింది. నీకన్నా అదే బాగుంది తెలుసా? సరిగా నా బర్త్డే రేపు పొద్దున్న 10,000 ఉంటే ఇస్తావా? ఇగో తీసుకో. అంతకన్నా వరస పంచులో నేను నా దగ్గర ఏమంటావా? నన్ను మేకప్ తీయమంటావా? వద్దులే, నిన్నే సోలాకి సచ్చాను నేను. సరే బేబీస్, మీరందరూ వెనక్కెళ్ళండి. బాబు నువ్వేంటి అంత సంతోషంగా ఉన్నావు? నిన్న వారం రోజులు ఆ అమ్మాయితో డేటింగ్కి వెళ్ళా, తర్వాత వచ్చేసరికి ఒకటే వాంతులు. అంటే ఒకే కూల్ డ్రింక్ 2 స్టాల్ వేసుకుని తాగావా? అవును. కళ్ళలో కళ్ళు పెట్టి చూసావా? అవును. నువ్వు అట చేస్తే దానికంటారా నాకు కూడా వాంతులు. ఆయన అంత మూడ్ ఆఫ్ లో ఉన్నాడు. నిన్న షాప్కి వెళ్ళాను రా, ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దామని ఎస్కలేటర్ ఎక్కాను, ఆగిపోయింది. నేను పైకి తీసుకురావడం దానికి కూడా ఇష్టం లేదురా. అరే ఇంతకీ మన సీన్ గాడు ఎక్కర్రా? నువ్వు సింగర్ కదరా, ఈ డ్రెస్ ఏంటి? నీకు తెలుసు కదరా, నాకేమో సింగర్ అవ్వాలని కోరిక, మా నాన్నకేమో నన్ను ఎస్ఐగా చూడాలని కోరిక. మా నాన్న వస్తున్నాడు రా బాబు, అందుకైనా ఆయన వచ్చే 2 గంటలు నేను ఎస్ఐగా ఉండి నటించాలి. మరి 5 ఉండాలి కదరా? మీరున్నారు కదరా. స్టేషన్ ఉండాలి కదరా? బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్. ఇవన్నీ అమ్ముతారా? లేదండి, వాటిని మేము లొకేషన్ అద్దెకిస్తాం. ఇదేదో బాగుంది కదా, తీసుకోరా. ఇంతగా చెప్తున్నారు కాబట్టి పదండి మేము చూద్దాం. మామా పోలీస్ స్టేషన్ అదిరిపోయిందిరా. మీరెందుకు వచ్చారు? ఒరే బోర్ కొడుతుంది, నేనే పిలిపించారా? ఒరే ఇదేమన్నా బ్యాంక్ ఎక్కారా బోర్ కొడితే పిలిపించడానికి? వీళ్ళెందుకురా ఇప్పుడు? ఉన్నవరా పనికొత్తలేరా? వీళ్ళు నానొస్తారన్నాడు, ఇంకా రాలేదేంట్రా? చాలా హ్యాపీగా ఉందిరా నువ్వు పోలీస్ అయినందుకు. ఇట్రారా, నీ గొంతుతో ఒక్కసారి ఆ 3 సింహాల డైలాగ్ చెప్పరా, వినాలని ఉంది. కనిపించే 3 సింహాలు చట్టం, న్యాయం, ధర్మం, కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. ఏంట్రా డైలాగ్ చెప్పమంటే పవర్ఫుల్ గా పాటలు పాడతావేంట్రా రేవత్ లాగా? రే కొడక, ఇవన్నీ కాదులే గాని తాళాలు సరిగ్గా ఉన్నాయా? వీళ్ళంతా ఎవర్రా? నేను అడిగింది జైల్లో తాళాలు సరిగ్గా ఉన్నాయా అని. ఓ ఆ తాళాలా? సారీ నాన్న. నా గురించి తెలుసు కదా, తెలుసు. ఎవరన్నా అన్యాయం చేస్తే వాళ్ళకి న్యాయం చేసేదాకా వదిలిపెట్టనని. తెలుసు నువ్వు అలాగే చాలా మందిని ఎన్కౌంటర్లు వేస్తావని కూడా తెలుసు నాన్న. వెళ్ళి కూర్చో, ఈ రోజు జైల్లో ఖైదీల్ని నేను చూసుకుంటాను. అయ్యగారు దండాలండి. సార్ మీకు ఏమన్నా మన వాళ్ళు ఉన్నారా? ఎందుకు? పీసి మీద పట్టుకెళ్తుంది. అమ్మ అమ్మాయిలు కూడా ఉన్నారా? ఒక్క నిమిషం. నువ్వేం చేసావురా నాన్న? ఒకరిని చంపేసి ముక్కలు ముక్కలుగా చేశాను అంతే. ఒక మనిషిని ముక్కలు చేసావు, మన చికెన్ ముక్కలు చేస్తాం, అంత మాత్రం తీసుకొచ్చాను జైలు వేస్తావా? ఎవర్రా జైలు వేసింది కాక ఇంత గట్టి కొట్టింది? పాపం చూడు, నెత్తి అంత వాచిపోయింది. ఇట్లారా, నువ్వేం చేసావురా? చిన్న పిల్లడి దగ్గర ఐస్ క్రీమ్ లాక్కున్నా. ఏరా చిన్న పిల్లాడి దగ్గర ఐస్ క్రీమ్ లాక్కున్నావా? వాడు నీ మీద కోపం పెంచుకొని రేపు పాకిస్తాన్ వెళ్ళి టెర్రరిస్ట్ అయ్యి మళ్ళీ మన ఇండియా మీదకే యుద్ధానికి వస్తాడు రా. వస్తున్నా. నువ్వేం చేసావురా? ఇంకా గట్టిగా వచ్చేటట్టు కొట్టారు. దీపావళికి బాంబులు లేవని చెప్పేసి పక్కింటి వాళ్ళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ కి నిప్పంటించానండి అంతే. దానికి ఎందుకురా? అప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్లి అవుతుంది. అవును, అందరు చూడాలని వెలిగించుంటది. అవును. అంత మాత్రం జైలు వేస్తారా? నువ్వు వెళ్ళిపోరా. అందరు చచ్చిపోయారు, వీడియోగ్రాఫర్ తప్ప. వీడియోగ్రాఫర్ ఎందుకు బతికాడు రా? వాడు వేరే పెళ్లికి వెళ్ళాడు. ఏంట్రా పంచలే? ఆ చివరు ఇట్రారా, కళ్ళజోడు పెట్టుకున్నావు. ఇట్రా 6 గంటలకు వచ్చావు, క్యారీ వ్యాన్ లో పడుకొని కళ్ళజోడు పెట్టావేంట్రా? నువ్వు ఏం చేసి వచ్చావురా?
గుండెని టెస్ట్ చేశారు. గుండెని టెస్ట్ చేస్తే లోపల ఎందుకు వేసారు? లోపల ఉన్న గుండెని బయటికి తీసి టెస్ట్ చేశారు. ఎవడో లోపల ఉన్న గుండెని బయటికి తీస్తావు కానీ నీలో ఉన్న ఆర్టిస్ట్ మాత్రం నువ్వు బయటికి తీయవు. నువ్వేం చేసావమ్మా? కార్ వేసుకొని వెళ్ళి ఒక 10 మందిని గుద్ది చంపేసా అంతే. బ్రేక్ వేయొచ్చు కదమ్మా. కార్ లో బ్రేక్ కూడా ఉంటుందా? బ్రేకులు కూడా ఉంటాయని తెలియని ఒక అమాయకురాలు ఏం డైలాగులని చెప్తావు? కొత్త షూ కొనుక్కుని మరి వచ్చావు కొట్టించుకోవడానికి రా. నువ్వేం చేసావురా? ఏం చేసావు చెప్పు. ఆడు ఒక ఫోన్ మీద నుంచి కార్ వెళ్ళి ఇచ్చాడు సార్. ఏరా ఫోన్ మీద నుంచి కారు వెళ్తే ఇక్కడ ఎందుకు వేసారు? అప్పుడు ఆ ఫోన్ అక్కడ జేబీలో ఉందిలే సార్. ఏంట్రా ఈ డైలాగులు? నేను పెద్దగా ఏం చేయలేదండి, కామెడీ చేసి నలుగురు నవ్వించాను. దిస్ ఇస్ వైట్ షర్ట్, దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ వైట్ షర్ట్. ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు ఏంట్రా? మీకు మతి మరిపా, వాడు ఒకడు ఉన్నాడు కదా. మీ అబ్బాయి కేసు గురించి చెబుతున్నా సార్. అరే వాణ్ణి కొడుతుంటే నువ్వు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు ఏంట్రా? అంటే వాడు ఎక్స్ప్రెషన్ ఇవ్వలేడు అందుకే నేను ఎత్తున్నా. ఏంట్రా నీకు కూడా కావాలా? వద్దండి. మరి వెళ్ళిపో. ఇదివరకు మీరు ఎక్కడ పని చేశారు సార్? మిలిటరీలో. బాంబులని మీ దగ్గరే పడిపోయా? ఎందుకురా? మొఖమంతా కాలిపోయి ఉంటుంది సార్, కొట్టగా. నిన్ను తక్కువ పడ్డారా నీకు, అందుకే పంచులు ఎత్తున్నావు నా మీద. ఇంకో పంచ్ ఉంది అది కూడా ఏయ్ నువ్వు కొడతావు. ఎయ్యి. సార్ మీరు బైక్ మీద నుంచి వచ్చినప్పుడు సైలెన్సర్ హ్యాండిల్ మీద ఉందా? ఎందుకురా? అంటే మొఖం మొత్తం పగొచ్చుంటాను. పొద్దున్న నుంచి ఏడేడా తిరిగో, చేజెక్కితే మళ్ళీ అటు అడ్డంగానే తిరుగుతావేంట్రా నువ్వు? హలో, అయ్యో ఆగు, ఆగు. మా తాతకి ఒంట్లో పోలేదంటే వెళ్ళాలి నేను. మీ తాతని ఎక్కడికి రప్పిస్తా అక్కడ ఎక్కడికి రా వస్తాలే. పొద్దున్న నుంచి సార్ టీ తాగండి, సార్ టీ తాగండి. ఇరానీ చాయ్, మసాలా చాయ్. ఇన్ని రకాల చాయ్లు ఉన్నాయి నీ దగ్గర? అవును. ఇప్పుడు ఇరానీ చాయ్ తాగితే ఏమైంది? ఇరానీ చాయ్ తాగితే స్వర్గానికి పోతారు, మసాలా చాయ్ తాగితే వేరే లోకానికి పోతారు. మరి ప్రొడక్షన్ చాయ్ తాకపోతే బతికిపోతారు, బతికిపోతారు. ఏరా పొద్దున్న వచ్చి ప్రొడక్షన్ టీ తాగుతావు, మళ్ళీ ప్రొడక్షన్ టీ అంటావు. చైల్డ్ కేర్ తప్పు సార్, చైల్డ్ కేర్. ఇప్పుడు ఇలా చేసిన కామెడీలు చాలు, నిజం చెప్పు ఏం చేసి జైలుకి వచ్చావు? 10 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ తీసినందుకు లోపలేశారు సార్. 10 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ తీస్తే లోపల ఎందుకు వేసారా? నేను తీసింది తలుపు కన్నంలో నుంచి సార్. ఆ వీడియో ఉందా? డిలీట్ చేయమంటారా సార్? వద్దు, నాకు సెండ్ చేసి తర్వాత డిలీట్ చేయి. కన్నాలోంచి బాగా అలవాటు అయిపోయింది నీకు. నిజం చెప్పరా ఏం చేసావు? ఏం లేదు సార్, ఒక చీర ఎత్తుకెళ్ళాను, అందుకే అరెస్ట్ చేశారు. చీర ఎత్తుకెళ్తే ఎందుకు అరెస్ట్ చేశారా? అంటే ఆ చీర ఆ అమ్మాయి ఒంటి మీద ఉంది. ఎంతమంది చీరలు ఎత్తుకెళ్తారు? ఎంతమంది చీరలు ఎత్తుకెళ్తారు? నాకు బెయిల్ ఇవ్వండి సార్, బెయిల్ ఇవ్వండి. నీలాంటి చీరలు ఎత్తిపోయాడు ఇచ్చేది. ఎరా నువ్వేం చేసావు? దీపావళికి రాకెట్ వెలిగించాను రా. మంచి పనే చేసావు కదరా, మరి ఎందుకు తీసుకొచ్చావు లోపలికి? అంటే అది శ్రీహరికోటలో ఉంది రాకెట్, తగలెట్టేసా. కష్టపడి వాడు మార్స్ గ్రహం మీదకి పంపేయాలనుకుంటే నువ్వు దాన్ని మసి చేస్తావు. మార్స్ అది. నా కొడుకు చదువుకున్నాడు కాబట్టి ఇలాంటివన్నీ తెలుసు, నాకేం తెలుసు? ఆ రాకెట్ ఎగిరేటప్పుడు మీరు అక్కడే ఉన్నారు కదా. ఎందుకురా? మొత్తం మాడిపోయిందిగా. ఇన్ని కొట్టే గుండు నా మీద పంచులేస్తా. రా లాస్ట్ రారా. ఉన్నాడు నా వెనకున్నాడు వీడు. చెప్పరా నువ్వేం చేసి వచ్చావు? ఏంట్రా? ఏమంటుందో తెలుసా, మీరు నా వెంట కూడా పీకలేనట్టుండు. ఇక నుంచి ఏమన్నా తప్పులు చేశారా మళ్ళీ ఇదే వరుస కోటింగ్ పడిద్ది, అర్థమవుతుందా? సరే సార్. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తపు రైకలు మెరియా, అది రమ్మంట నాదుర సెలియా, దాని పేరే సరంగదరియా. ఇంట్రాగేషన్ చేయాలి, లోపలికి రా. అవునా? ఎక్కడ లోపల? లోపల. సరే నేను కూడా తొందరగా వచ్చేస్తాను పద. నువ్వు టీ అమ్ముతావా? చాయ్. వాడు అబ్బాయి ఉండి అమ్మాయి గట్టపేసుకొని తిరుగుతున్నాడు సార్. ఇన్నాళ్ళు దాచుకున్న నా కొత్త పసికొట్టు కుట్టడానికి ఉపయోగించానా? ఆ జమీందారుకే ఏలి నాటి శని షరతులు పెట్టిందే, ముసలోడు బతుకున్నప్పుడు ఎన్ని తప్పులు చేశాడు రా. అవునవును. ఒరే
ఇలా చేస్తే ఆత్మకు శాంతికు నువ్వు నెక్స్ట్ అనే ముందు ఏమండి రోహిణి గారు, ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది, మీ ఆయన ఎక్కడ పారిపోయారు? ప్రోగ్రామ్ ఇంత బాగా జరుగుతుందంటే దానికి కారణం ఎవరు? మా ఆయన బయట మొత్తం జరిపిస్తున్నాడు. బయట అందరూ మీ ఆయన మేకప్ ఎత్తుంటాడా? రేవంత్ ఏంటమ్మా, ఏంటి కన్ఫ్యూజన్ ఏంటి? ప్రాపర్ గా క్లారిటీగా చెప్పండి. మా యానివర్సరీ కదా ఈ రోజు, ఫస్ట్ ఇయర్ యానివర్సరీ స్పెషల్ గా ఉండాలని ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ రెడీ చేస్తున్నారు. వావ్, అంత స్పెషల్ ఏంటో మాకు కూడా చూద్దాం ఉండండి. చెప్పేత రేటి వచ్చాక చూడండి మీరే. వచ్చాక చొచ్చో కాదండి, వచ్చాక చూడండి అని చెప్పండి. తగలడిపోద్ది స్టేజ్ పర్ఫార్మెన్స్. ఓకే అండి, అదేదో స్పెషల్ పర్ఫార్మెన్స్ అంటే మరి చూసేద్దాం ఎలా ఉంటుందో ఏంటో. మరి ఆవిడ స్పెషల్ ఉన్నారు, చూద్దాం. Literally, you both set the stage on fire actually. బట్ వీళ్ళతో పాటు వాళ్ళ టీం చాలా కష్టపడ్డారు. ఒకసారి టీమ్ కి గట్టిగా చప్పట్లు కొట్టండి. వీళ్ళ ఎంత బాగా చేశారంటే ఒక్కసారి ఐ జస్ట్ వాంట్ టు మీట్ దట్ కొరియోగ్రాఫర్. ఒక్కసారి స్టేజ్ పైకి రావాలి. మనసులో మాట ఏంటంటే మీరు ఈ ప్రోగ్రామ్స్ హాట్ పర్ఫార్మెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కొరియోగ్రాఫర్ లా తయారయ్యారేంటి?
అంత ముందు వారం వచ్చారు ఒక సాంగ్ తో తెగ అల్లుకో అల్లుకో అన్నారు. వీళ్ళేమొచ్చి రా 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 అని. ఏంటి సార్ ఇది? మాలాంటి సింగిల్స్ ఏమైపోతాం సార్? సింగిల్సా? ఇది పెర్ఫార్మెన్స్ అంటే ఇలా ఉండాలి. దూరం దూరం జరగండి కొంచెం అమ్మాయిలకి. నువ్వు దగ్గర రా ఇక్కడ. నేను ఇక్కడ నాకే కంఫర్ట్ ఉంది. అన్ని కంఫర్టే. ఏ నైస్ డాన్స్ యార్, సీరియస్లీ టూ గుడ్ యాక్చువల్లీ. ఇగో. ఏ దూరం చెయ్యి పాపం. అయినా డాన్స్ అనేది ఒక ఆర్ట్ బ్రదర్. నువ్వు చేసి చూపించు మరి. నేను చేసి చూపిస్తాను, మీరు అలా కూర్చోండి. ఏ పండు అన్నయ్య బబ్లు అన్నయ్య ఇక్కడ చూడన్నయ్య. చూస్తున్నా. రండి. కొంచెమరుగా అతనికి ఏదో మధ్యలో ఉండిపోయింది. ఎలాగే అంటుండ అతను. డాన్స్ అన్నారు, ఇది ఒకటే ఊపుతున్నారు ఎలాగైనా. అది స్ట్రైట్ ఊపినా పర్లేదు, వంకర ఊపుతున్నట్లా. కాదు భయ్, ఇప్పుడు మ్యాటర్ ఏంటి? మీకు మ్యాటర్ చెప్పండి. చెప్పండి. వెళ్ళి కూర్చో చెప్తా. అన్నయ్య వెళ్ళన్నయ్య. అండ్ గర్ల్స్ అండ్ సునీల్ మాస్టర్. సార్ గొట్టం గారు, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి మంచి డాన్స్ ప్రోగ్రామ్ పెట్టించారు, మీకు ఎలా అనిపించింది అసలు? నాకు యాక్చువల్గా ఈ సాంగ్ మాస్టర్ గారు వీళ్ళందరూ కోఆర్డినేషన్, యోగాసనాలు, జిమ్నాస్టిక్స్, నృత్యం ఒకే సాంగ్ లో కలిపి చేసినంత గొప్పగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ గొట్టం గారు. వన్స్ అగైన్ సచ్ ఎ ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ బై బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. పండనియా బబ్లనియా ఒకసారి రావా? ఇందా నుంచి డాన్స్ చేస్తాను అంటున్నారు కదా, ఇప్పుడే చూపించండి చూద్దాం. చూస్తాను. కమాన్ రెడీ అన్న. చేస్తాను పండు, నా ప్యాన్ జారిపోతుంది. ఇగో మేమిద్దరం కాదు, మా గ్రూప్ తో వస్తాం మేము. ఎవరు గ్రూప్? ఎవరు చూపిస్తాం. బడిలో ముడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదన, గడిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమన. బడిలో ముడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదన, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమన. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం, ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం, అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదన, గదిలో మదిలో ఎదలో సొదలో నీ వెగదా గజగమన. బాటే బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ బాటే బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. తిప్పుతుంటే నడుమే నాటి నా పండే చేసే కంట్రీ పార్టీ. నువ్వు దగ్గరకొస్తాంటే చల్లగా సాగుతాంటే, దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకపోస్తాందే.
పోరి ఫ్రంట్ డోరు ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ అమ్మా అయ్యా ఇంట్లో ఎవరూ లేరు ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ తెరిచించే పోరి ఫ్రంట్ డోరు పోతున్నానయ్యా మరి కొట్టో ఇంకా మెల్లగా కొంచెం మెల్లగా ఇంకా మిల్లి కొడితే టొస్ అంతే ఏమనపడదన్న అది ఇప్పుడు వేసుకో ఆ తర్వాత తర్వాత ఏంటి కొట్టో అన్నా ఈ మూమెంట్ చూడన్నా అన్నా మా దిది అరే మూమెంట్ మార్చరా రే మూమెంట్ మార్చు అది అరే ఇది హిప్పు ఇది అప్పు రెండు కలిపితే హిప్పు అప్పు మెహబూబా మెహబూబా ప్రింట్ సే మనమబ్బా అలుసైకే చాలబ్బా దిల్ కబ్జా change the beat It's gonna rock it, na 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 na. You know they're not better than a one man. లవ్వెల సంట్లా వస్తాడు రేమో కొత్త దంతాలతో తుమ్ముతాడు రేమో అప్పడం గుండెలు పత్రం రేమో రేంబో రేమో let's go మెరిసే మెరుపా సొగసే అరుపా కత్తులున్నది కందులు తేదే క్యాపే ఇప్పతే సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిల్ స్టార్ ఏ మాటగా మాట ఇద్దరికిద్దరు నువ్వా నేనా అన్నట్టు చేశారు. టు బి స్పీక్ ఫ్రాంక్లీ పండు ఎవ్రీవన్ నోస్ దట్ యు ఆర్ ఎ ఫెంటాస్టిక్ డాన్సర్ యాక్చువల్లీ. పండుకి సమానంగా అతను డాన్స్ కొత్త, అతను యాక్చువల్లీ ఈజ్ అ కమీడియన్, తన ఓన్ గా చేసుకుంటూ యూట్యూబ్ లో చాలా పాపులర్ అయ్యి ఇక్కడ వరకు వచ్చారు. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది, మా శ్రీదేవి డ్రామా కంపెనీ న్యూ టాలెంట్స్ ని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తుంది అని. సో మీ నేమ్ శర్వరి రైట్? D13 లో యూ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంటెస్టెంట్. టేక్ ఏ బౌ, యాక్చువల్లీ గ్రేట్ పర్ఫార్మెన్స్. అండ్ మీనల్ మీరు కూడా అంతే అద్భుతంగా చేశారు. ఫస్ట్ ఇట్స్ ఎ గ్రూప్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. ఇది నువ్వా నేనా అన్నట్టు అని లాస్ట్ లో ఇద్దరు కలిసిపోయి మమ్మల్ని అందరినీ మెస్మరైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ పర్ఫార్మెన్స్. భయ్యా నీకు పెళ్ళయింది, మీ ఆవిడ అక్కడే ఉంది, భయ్యా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, వాళ్ళిద్దరిని వదిలేసి వీళ్ళతో డాన్స్ చేసేది భయ్యా. అంటే ఇదైతే కొత్తగా ఉంటది కదా అని.
అయిందా? అయిపోయింది. యాక్చువల్ గా నేను మా ఆవిడతో డాన్స్ బాగా చేస్తాను తెలుసా, ఏదో ఇవిడతో జస్ట్ ప్రాక్టీస్ చేశాను అంతే. ఇది ప్రాక్టీసా? అంటే లైట్ మీనల్ యాక్చువల్లీ హీస్ మ్యారీడ్. ఇట్ వచ్చేసి బాండింగ్ కుదిరింది కదా. నీతో ఉండడం అంటే నాకు అస్సలు ఇష్టం లేదు, వెళ్ళిపో ఇంకా అమ్మాయితోనే. నీకు నాకు ఏ సంబంధం లేదు, ఇప్పుడే బ్రేకప్. బ్రేకప్ అండ్ సింపుల్ గా. అలా ఇంకొక అమ్మాయితో డాన్స్ చేసి ఇలా కదిగో ఇలా కొట్టాలి. ఎలాగ బ్రేకప్ అయిపోయింది. సరే ఏమంటావు? యాక్చువల్లీ ఐ కేమ్ టు పర్ఫార్మ్. నో పర్ఫార్మెన్స్ ఈజ్ ఓవర్, సో ఐ యామ్ లీవింగ్. బై లీవింగ్ అంటే ఇండైరెక్ట్ గా నేను మహా అంది నేను నేను చూడు ఎలా హ్యాండిల్ చేస్తున్నా. మెయిన్లో మన ఇద్దరు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో మా ఆవిడ కూడా వెళ్ళిపోయింది. మరి నువ్వు ఓకే అంటే నేను ఇక్కడ డాన్స్ చేయడానికి వచ్చాను, డాన్స్ అయిపోయింది కాబట్టి వెళ్ళిపోతున్నాను. అంటే నీతో పాటు నన్ను తీసుకెళ్ళిపో. నీతో డాన్స్ చేయడం ఎక్కువరా. సో ఇంకా మీరు అన్ని సర్దుకొని నాకు తెలిసి మన ఇద్దరికి మా అన్నే పద బయలుదేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ శర్వరి. సో మీనల్, మిమ్మల్ని ఎందుకు ఉండమన్నానంటే మీరు రీసెంట్ గా చేసిన ఒక వీడియో చాలా వైరల్ అయింది. ఒకసారి ఆ వీడియో మా కోసం మీరు చేస్తే మేము చూసి తరిస్తాం. ఓకే షూర్. ఇట్స్ ఎన్ ఐ ఛాలెంజ్. అచ్చా, నేను కూడా ఐ ఛాలెంజ్ చేస్తాను. చేయండి మరి నాతో. ఎంతసేపు ఉంటారు మీరు? మీరు ఎంతసేపు ఉంటే అంతసేపు. రెప్ప వేయకుండా. ఓకే, రెడీ, డన్. కాదు, మీకేదన్నా ఆయన చేసింది చాలా కొత్తగా అనిపించిందేమో కానీ పొద్దున్న నుంచి ఆయన సెట్ లో చేస్తా ఉంది. అదే కళ్ళార్పకుండా అందరినీ చూస్తున్నారు. కళ్ళు ఉన్నవే చూడడానికి సార్, అందుకనే చూశాను సార్. చూడడం తప్ప అండి? నన్ను చూడడం తప్పు. ఆ తప్పు చేయలేండి అతను. ఏమండి రేవంత్ గారు, ఆ బ్లింక్ అవ్వకుండా చూసారా? నాకు టక్కన గుర్తొచ్చింది ఏంటంటే ప్రియవారియర్ ఒక ఊరికనే అలా కన్ను కొట్టి ప్రియవారియర్ బాగా ఫాలో అయ్యారు అయితే. గురువు గారు మంచి ట్రెండ్ లో ఉండాలి సార్. ఒకసారి మీనల్ మీరు ప్రియా వారియర్ లో చేస్తే మా సార్ ఇక్కడికి వచ్చి చిచి పాప ఇప్పుడు ఈ వయసులో ఆయనే వస్తారు కానీ ఆయన అక్కడి నుంచి చూస్తారు. షూర్. గురువు గారు ఈ వయసులోనే ఇలా పడ్డారంటే ఆ వయసులో ఎన్ని పడి ఉంటారు సార్? ఏమంటే మీకంటే 4 ఏళ్ళు పెద్దోడిని అంటాను, ఊరికే ఆ వయసు ఈ వయసు. 4 మాటలు చెప్పుకొని బతకచ్చు కానీ 4 ఏళ్ళు అని చెప్పి బతకూడదు సార్, చాలా తప్పు సార్ అది. ఆల్రెడీ అమ్మాయి చంపేసింది కదా. థ్యాంక్ యూ మీనల్, స్వీట్ ఆఫ్ యూ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వస్తున్న కంటెంట్ ఏంటో తెలుసా మీకు? మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రతి వారం ఒక అద్భుతమైన లైవ్ సింగింగ్ ఉంటుంది. డిఫరెంట్ బ్యాండ్స్ వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేస్తాయి. వాళ్ళ మ్యూజిక్ తో మనలందరినీ ఎంతో ఎంటర్టైన్ చేస్తారు. ఈ రోజు రాబోతున్న బ్యాండ్ ఎవరు అంటే సరిగం ప్రాజెక్ట్ అలాంగ్ విత్ ధనుంజయ్ అండ్ అమల చేబోలు. వెల్కమ్ దామ్. చిట్టిని నవ్వంటే లక్ష్మి పటాసే, పట్టుమని పేలిందా నా గుండె ఖల్లాసే. అట్ట నువ్వు గిర్రా గిర్రా మెలికెల్ తిరిగే ఆవుసే, నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే. వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే, చిమ్మ చీకటిగున్న జిందగీలో నా ఫ్లడ్ లైట్ వేసావే. హత్తెరి నచ్చేసావే, మస్తుగా నచ్చేసావే. బ్లాక్ అండ్ వైట్ లోకల్ గానీ లోకంలో నా రంగులు పూసావే. చిట్టి నా బుల్బుల్ చిట్టి, చిట్టి నా చిల్బుల్ చిట్టి, నా 2 బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే. చిట్టి నా జిల్ జిల్ చిట్టి, చిట్టి నా రెడ్ బుల్ చిట్టి, నా ఫేసు బుక్కుల 1,00,000 లైకులు కొట్టావే. యుద్ధమేమి జరగలే, సుమలేమి అసలే గరలే. చిట్కెలో అలా చిన్న నవ్వుతో పచ్చ జెండా చూపించినావే. మేడం ఎలిజబెత్ నీ రేంజైనా
చేస్తాడు బొంగరం లేని ఆవారా నేనే అయినా మాసుగాడి మనసుకి ఓటేశావే బంగ్లా నుండి బస్తీకి ఫ్లైట్ వేసావే అరెరే గుచ్చేసావే లవ్ టాటు గుచ్చేసావే మస్తు మస్తు బిర్యానీలో నింబు చెక్కై హల్చల్ చేసావే ఏ జన్మలో నీకు ఏ మందు పెట్టిందో నీ జంట కట్టిందో ఒంటి మీద కాకి అసలంటూ తానంటూ నీ కొరకే పుట్టిందో నీ తలపు తట్టింది ఏరి కోరి వెతికి నీ అండ చూసింది నెత్తికి కూర్చుంది నన్నెళ్ళి పోమంది సావతి రవ్వంతా నీ పక్క సోటివ్వనంటుంది పోట్లాటకొస్తుంది దండెత్తి ఆ సంగతేందో కాస్త నువ్వే తెలుసుకోరా పిరిమిడి కోరమీసం పోలీసోడా నన్ను కొంచెం చూసుకోరా గుండె మీది నక్షత్రాల నన్ను నీతో ఉండనీరా ఇలాంటిది రోజు రాదు రాదు రోజు ఎలాగ వెళ్ళిపోకుండా ఆపడం ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు ఎలాగ దీని గుండెల్లో దాచడం ఎప్పుడు లేనిది ఏకాంతం ఎక్కడా లేని ఏదో ప్రశాంతం మరి నాలోన నువ్వు నీలోన నేను మనకు మనమే సొంతం జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరు నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే నేను చిర చర నువ్వు అల్లితే నన్ను ఎగసే కెరటాన్నుతా మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసనే ఇటు చూడకంటూ మబ్బురెమ్మటాన్ని మూసెనే నీటి చెమ్మ తీర్చలేని దాహమేసనే జల జల జలపాతం నువ్వు సలసల సెలయేరు నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే నేను చర చర నువ్వు అల్లితే నన్ను ఎగసే కెరటాన్నుతా ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇప్పుడే నన్ను కనగా అనగనగా అంటూనే ఉంటా ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా గాలివాటం లాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు ఏ చోట నిలకడగా ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేక ఎందుకు వేస్తోందో కేక మౌనంగా నా వెంట పడి నువ్వెంత ఉంటది వనద్దు అనొద్దు దయించి ఎవరు ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది నా ఎదలయను కుశలము అడిగి గుసగుస కబురులకు మగుమలవరివి తారే రారే రారే రా రారే 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 రా రారే తారే రారే రా మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే నీ
కిలాడి కోమలి గులేబ కావళి సుఖాల జావళి వినాలి కౌగిలి మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరి వింతగా విస్తుపోతున్నది నీవే ఈ లీలా. చిన్న ఇసుక గూడు కట్టినా నీ పేరు రాసి పెట్టినా దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా ఆ గోరు వంక పక్కన రామ చిలుక ఎంత చక్కన అంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కన అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని తప్పుకున్నాయే భూమిపైన భాషలన్నీ చెప్పలేమన్నాయే అక్షరాలు ప్రేమని నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం దాని కుడి భుజం మీద కడవా దాని గుత్తె పురైకలు మెరియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సరంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా దాని ఎజెంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సరంగ దరియా కాళ్ళకు వెండి గజ్జెల్ లేకున్నా నడిస్తే గల్గల్ కప్పుల మల్లె దండల్ లేకున్నా చెక్కిలి గిల్గిల్ నవ్వుల లేవుర ముత్యాల్ అది నవ్వితే వస్తాయి మురిపాల్ నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమలపాకుల్ ముని పంటితో నొక్కిన బెడవల్ ఎర్రగా ఇతది రామనదిల్ చురియా 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 అది సుర్మా పెట్టిల్ చురియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సరంగ దరియా దాని కుడి భుజం మీద కడవా దాని గుత్తె పురైకలు మెరియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సరంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా దాని ఎజెంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సరంగ దరియా వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆడే ఊపి తిప్పుతుంటే నడుమే నాటి నా కంటే చేసే కంట్రీ డ్యూటీ నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాంటే దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాందే హే టైటు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రారాదే అమ్మా అయ్యా ఇంట్లో ఎవరు లేరు ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ తెరిచుంచేవే పోనీ ఫ్రంట్ డోరు వన్స్ అగైన్ ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ అమ్మా అయ్యా ఇంట్లో ఎవరు లేరు ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ తెరిచుంచేవే పోనీ ఫ్రంట్ డోరు హే వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆడే ఊటీ తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ
వాటే 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 బ్యూటీ ఎన్ని పర్ఫార్మెన్స్ వచ్చినా మా శ్రీదేవి డ్రామా కంపెనీకి మా ఫ్యామిలీ వస్తే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటది యాక్చువల్లీ. బ్రహ్మాజీ గారు మీకు ఎట్లా అనిపించింది సార్? మీ ఇద్దరు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ఇంకో చిన్న రిక్వెస్ట్, మన ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఇండియన్ ఐడల్ గా విన్నర్ రేవంత్ పాట వినాలని ఉంది నాకు. అయ్యో తప్పకుండా. వీళ్ళు నా కోసం వాటే వాటే బ్యూటీ పాడారు. చాలమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వాటే బ్యూటీ కాదమ్మా, వామ్మో బ్యూటీ నువ్వు. పాడు ధనంజయ్. వామ్మో 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే అనే లూటీ. యాక్చువల్ గా ఈ బ్యూటీని చేసి అందరూ వామ్మో ఎంత బ్యూటీ అనుకుంటారు. దానికోసం నువ్వు పాడవు, అలా అది కూడా నేను ఇలా తీసుకుంటున్నా. పండు నువ్వు వెళ్ళిపోవడం నాకు కావాలి, అందుకే పాడు. ఏంటన్నా కన్ఫ్యూజ్ అవుతున్నావు ఇంత అందం చూసి? కూర్చోదా. సరే ఇంకా డ్యూటీలోకి వెళ్దామా? బ్రహ్మాజీ గారు అడిగినట్టుగా మీకోసం డెఫినెట్ గా ఒక మంచి లవ్ సాంగ్ పాడతాను సార్. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం కలకాలం కలకాలం బ్రతికేస్తా కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం కలకాలం బ్రతికేస్తా. పూల ఎదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం ఇక హోపదే నా హృదయం ఇక హోపదే నా హృదయం. సత్యం సత్యం పక్క పక్కనే ఉంటాయి పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే బొమ్మ బొరుసులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే అయినా రెండు వేరేలే. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం కలకాలం కలకాలం బ్రతికేస్తా కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం కలకాలం. కమలా ఇందా నుంచి మీ అన్నయ్య నీ సింగింగ్ పెద్ద ఫ్యాను. పండు కుళ్ళిపోయింది. ఎల్రారే. మీ పేరు? అమలా చేబోలు. మిమ్మల్ని చూసాక నాకు అర్థమైంది సంగీతానికి ఎంత అందం ఉందా అనేసి. నువ్వెంత కాకా పట్టినా రాదది. ఇన్ని రోజులు ఎక్కడున్నారు మీరు? ఏ ఊరు మీది? ఇలాంటి బిస్కెట్లు చాలా విన్నాను నేను. అతను వేసుంటాడు మీకు. మీ పేరేమన్నారు? అమలా కదా? అమల. పండు. అమల పండు. చండాలంగా ఉంది. అమ్మా ఒక్కసారి అన్నయ్య అనమ్మా. పండు అన్నయ్య. బావా బావా
టు ద హోల్ టీమ్. ఇప్పుడు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో నెక్స్ట్ వస్తున్న పర్ఫార్మెన్స్ ఏంటంటే, చాలా మంది భార్య బాధితులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఏంటండి యానివర్సరీ రోజు బాధితులు అని అనుకుంటున్నారా? ఈ స్కిట్ చూడడం మీకే అర్థం అవుద్ది. ఏమండి ఓపిక లేదే. ఏమండి ఓపిక లేదంటున్నానే. ఏమండి ఈ రోజు నా బట్టలు ఉతకలేను, నా వల్ల కాదే. ఏడిదంతా బట్టలకా. చూడు ఆ పక్కింటి వాళ్ళ లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఏది ఏమైంది బాసు? మామిడి వంటని ప్రతిరోజు నేను ఏ రోజు పొగలేదు. సరే ఈ రోజు పొగుడుతాం కదా వంట, తర్వాత తెలిసింది ఆ రోజు ఉండేది మామిడి కాదు మా పక్కింటి ఆవిడ అని. అంటే కూర కావాలంటే అప్పిచ్చారండి. ఎందుకు మీ ఆవిడ ఎందుకు కొడుతున్నారు? కూర ఇచ్చిన తనే కదా. ఏరా నేను చేసే వంట బాలేదా? నువ్వు చెప్పిన అన్ని ఇష్టమైన డిషెస్ పెట్టున్నా కదా. ఏంటి అన్ని పెట్టిన డిషెస్ పెట్టాము? ఏం చేసింది తెలుసా అండి? నేను పుల్ల కూర అడిగాను, చీపురు పనులు అందులో వేసి అది కూరగా ఉంది పెట్టింది. దిగట్లేదండి. ఎక్కడెక్కడ దిగుంటాయి పాపం. అక్కడ కూడా దిగట్లేదు. మనం పెళ్ళయ్యం కాబట్టి ఇన్ని బాధలు పడుతున్నాం. ఆ బ్యాచిలర్ కుర్రోడు ఏం చేస్తున్నాడు? ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు. ఒక ముద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇవన్నీ పెళ్లి తర్వాత అని చెప్పాను కదా. అమ్మో అమ్మో. కాదురా, నిజంగా ముద్దరగండి సీరియస్ కొట్టింది. పండు తలపెడ చేసి ఉంటావు నువ్వు. కాదు వచ్చేటప్పుడే అడుగుతున్నాడు. సరే సరే నాకు పెళ్ళికి పిలుస్తారు అప్పుడు వద్దు కానీ. ఏంటి సార్ ఒక ముద్దమ్మంటే ఎవరు అసలు? ఏ ఇచ్చిందిగా ఇంకోసారి కావాలా? నా వల్ల కాదు. ఇక్కడ విల్ గో టు బ్యాంకాక్ అండ్ ఎంజాయ్. అరే బబ్లు బ్యాంకాక్ వెళ్తారో ఎక్కడికి వెళ్తారో? ఎక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికే రావాలిగా. వెళ్ళండి వెళ్ళండి. రండి. ఉంటాయా? అన్నీ ఉంటాయి. ఏంటనియా అలలు అలా పొంగిపోతున్నాయి. ఏమనుకున్నావేంటి? ఇక్కడ మగాళ్ళు సముద్రం అలలు అన్ని పొంగుతూనే ఉంటాయి. ఒక విషయం చెప్తాను, పచ్చిగా ఉండేది ఆకు. మగాళ్ళు పచ్చగా ఉండాలంటే వెళ్ళాలి బ్యాంకాక్. నాకు కూడా వచ్చింది. రిలాక్స్ కావాలంటే వెళ్ళాలి బ్యాంక్ కి, రిలాక్స్ కావాలంటే వెళ్ళాలి బ్యాంకాక్ కి. నేను ఒకటి వేస్తాను. ఏం వేస్తావు? ఇప్పుడు వేసింది చాలు. అరే ఏం మాట్లాడాలంటే ఇప్పుడే మాట్లాడండి, తర్వాత నేను చాలా బిజీ అయిపోతా. అన్నీ మంచి స్పీడ్ మీద ఉన్నారా? ఇప్పటిదాకా స్పీడ్ అంటే 4G, ఇకపైన స్పీడ్ అంటే బ్రహ్మాజీ. పడవమైన సముద్రం దగ్గరికి వెళ్ళేది ఎందుకు? చేపల కోసం. అదే ఫ్లైట్ వేసుకొని బ్యాంకాక్ వస్తే పాపల కోసం. మరి పాపలేరనియా? మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు బ్యాంకాక్? లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. ఎన్నిసార్లు వేస్తారమ్మా? పడుకోరా మీరు? ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? మీ భాగవతం ఏంటో చూద్దామని వచ్చాం. ఇక్కడే ఉంటాం, చూస్తా ఉంటాం. రండక్క. అనియా నాకు బుర్ర పిచ్చేకపోతుంది, మందేసేద్దాం. ఓకే డన్. అనియా నాకు డౌట్, ఎందుకని బీర్ ఎప్పుడు పొంగుతూ ఉంటది? ఒకళ్ళకి ఆనందం ఇస్తుందని పొంగుతూ ఉంటది. మగాళ్ళు ఎందుకని మందేసేటప్పుడు గ్లాస్ ఎలా ఉంచుతారు? పిల్లని ఎలాగ వంచలేం కదా. ఎంత ఎక్స్పీరియన్స్ చెప్పినంటే ఎన్ని ఉంచుంటాడు అన్న. అవును, మందు తాగి ఏం చేయాలి తెలుసు కదా? తెలుసు. కక్కియాలి. ఫోన్ చేయరా. హలో, వచ్చేయండి. Rara brother, super brother, let's relax and rock. Sing
ఒక చిన్న గ్రూప్ డిస్కషన్ పెడదాం. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీట్ గా మాట్లాడదాం, సెట్ చేద్దాం, వీలైతే మా ఆవిని చంపేద్దాం, మిమ్మల్ని కొత్త ఆవిలుగా పెట్టుకుందాం చెప్పేద్దాం. ఎలా? మా ఆవిడ మాట్లాడితే బంగారు అడుగుతుంది, నీకు డైమండ్స్ కొనిస్తాను, మా ఆవిని కూడా చంపేస్తాను, నీకు ఓకేనా? సిగ్గుపడుతున్నావా? ఓకేనా? సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడకి ఇది బ్యాంకాక్, నీ నాకు సిగ్గులేదు చూసావా? ఒకసారి తీయచ్చు కదా. ఇంట్లో మీ ఆవిడుంది ఏమన్నదా? ఆవిడంట. అందుకే కదా బ్యాంకాక్ వచ్చింది. మీ ఆవిడుంది కదా, ఇలా చేయడం తప్పు కదా. మా ఆవిడని వదిలేసి వచ్చాను కదా. అయ్యయ్యో, మరి మీ ఆవిడ ఒప్పుకుంటుందా? దాన్ని ఇందాక చంపేసి వచ్చా. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చేసుకో. మా ఆవిడ బంగారు అడుగుతుంది, నేను నీకు డైమండ్స్ కొనేసి ఇస్తాను, నీకు ఓకేనా? నాటి బాయ్. నువ్వు కూడా బాగా నాటి. నాకు ఒక ముద్దెత్తవా? ఏ మీ ఆవిడ ఏమన్నదా? ఇచ్చి కూడా తన బాటిల్ నా దగ్గరికి వచ్చిందంటే. మీ ఆవిడని చంపడం తప్పు కదండి. ఎవరన్నా తప్పని. పెళ్ళాలు చంపేస్తారా? నేను చెప్పాను కదా వీళ్ళ అన్యాయాల గురించి. ఇప్పుడు కానీ ఇలాంటి మొగుళ్ళతో కాపురం అవసరం మీకు? అంతేకా వీళ్ళు అసలు మా మొగుళ్ళంటే వీళ్ళెవరో కూడా మాకు తెలీదు. నడవండి ఆడోళ్ళారా. ఏంట్రా పిల్లలు అలా వెళ్ళిపోయారు? అదే కదా, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం, కర్మ. మనకి ఇష్టమైన కట్టం పదండి. ఈవెంట్ అయిపోయిందిగా, డబ్బులు అడుగుదాం. ఈవెంట్ అయిపోయింది, మరి మా పేమెంట్ ఇస్తే వెళ్ళిపోతాం సార్. ఏంట్రా ఇచ్చేదే? ఫోన్ మా పిల్లలు రారు, మీకు రావాల్సిన డబ్బులు రావు. ఇదేంటి సార్ అన్యాయం? చూడండి బ్యాగ్ మొత్తం ఎంత ఖాళీగా ఉందో. నేసుకుని వెళ్ళు. ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వరా సార్ మాకు? ఆరిస్తే అరుపులు వస్తాయి కానీ డబ్బులు రావు. గెట్ అవుట్. ఎప్పుడైనా డబ్బులు ఎగ్గొడితే ఏడుతారు, ఇయ్యాలేంటండి నవ్వుతున్నారు. మనకి డబ్బులే పోయాయి, వాళ్ళకి పెళ్ళాలే పోయారు. మరి నా మొగుడు? నువ్వు రైట్ కెళ్ళి లెఫ్ట్ తీసుకో. ఎరుపు నువ్వు సుధాకర్ ఉంటాడు. ఇక్కడ వేస్ట్ గానీ లెట్స్ గో టు బ్యాంకాక్. అదండి ఈ వారం అయింది. వచ్చే వారమైనా సరే, అయ్యో డల్లుగా కాదు థ్రిల్గా చెప్పండి. మళ్ళీ వచ్చే వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో మళ్ళా కలుద్దాం. స్టే ట్యూన్.